అధ్యాయము 3 జీవించి ఉన్నవారి అడుగుజాడలు. రాతి సందర్శకుడు. ఆ రాత్రి డానియల్ గ్రామం వెలుపల ఏర్పాటు చేసిన టెంట్లో పడుకున్నాడు. అడవి కీచురాళ్ల శబ్దంతో సజీవంగా ఉంది. కాని అర్ధరాత్రి సమయంలో ఒక వేరే శబ్దం గాలిని చీల్చింది. ఘర్, క్రంచ్. అది ఖచ్చితంగా మోటారు కారు ఇంజన్ శబ్దం. డానియల్ వెంటనే లేచి కూర్చున్నాడు. కారా? ఈ మారుమూల అడవిలోనా? అతను తన రివాల్వర్ను బయటకు తీసి టెంట్ ఫ్లాప్ గుండా చూశాడు. చెట్ల మధ్య నుండి 2 కాంతి కిరణాలు రావడం అతను చూశాడు. అవి గ్రామం చివరన ఉన్న ఒక చిన్న క్లినిక్ వైపు వెళుతున్నాయి. కాని అతను శత్రువుల గడ్డపై కొత్తవాడు కాబట్టి చీకటిలో దానిని వెంబడించకూడదని నిర్ణయించుకున్నాడు. మంచి డాక్టర్. మరుసటి రోజు ఉదయం డానియల్ గ్రామ బావి దగ్గర ముత్తు గౌండర్ను కలిశాడు. ముత్తు, డానియల్ ముఖంపై నీళ్లు చల్లుకుంటూ అడిగాడు. నిన్న రాత్రి నాకు కారు శబ్దం వినిపించింది. అర్ధరాత్రి అడవిలో ఎవరు డ్రైవ్ చేస్తారు? ముత్తు గౌరవంతో నవ్వాడు. అది డాక్టర్ శామ్యుయల్ థార్న్. అతనొక సెయింట్ దొర, చాలా మంచి మనిషి. ఒక డాక్టరా? అవును. ముత్తు ఉత్సాహంగా తల ఊపాడు. మాకు ఉచితంగా వైద్యం చేయడానికి అతను నగరం నుండి వస్తాడు. జ్వరానికి చేదుమందు మరియు పిల్లలకు చాక్లెట్లు ఇస్తాడు. ఎవరైనా జబ్బు పడితే అతనక్కడ ఉంటాడు. అతను ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. అతనిప్పుడిక్కడున్నారా? డానియల్ కుతూహలంతో అడిగాడు. ముత్తు తల అడ్డంగా ఊపాడు. లేదు, అతను తెల్లవారకముందే వెళ్ళిపోతాడు. అతను బిజీగా ఉండే మనిషి. అతను తిరిగి వస్తే డానియల్ తన చేతులను తుడుచుకుంటూ అన్నాడు. నాకు తెలియజేయండి. నేను ఆ సెయింట్ను కలవాలనుకుంటున్నాను. శుభ్రమైన దారి. బిస్కెట్లు మరియు టీ అల్పాహారం తర్వాత డానియల్ తన సహాయకురాలిని పిలిచాడు. నీ కిట్ తీసుకో ప్యాట్, మనం కోటకు వెళుతున్నాం. వారు నిషేధిత కోట శిథిలాలను చేరేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. పగటిపూట కూడా ఆ ప్రదేశం భయానకంగా అనిపించింది. పురాతన భారతీయ ఇంజనీరింగ్తో నిర్మించిన భారీ రాతిగోడలు వారి ముందు ఎత్తుగా నిలబడ్డాయి. అద్భుతమైన నిర్మాణం. డానియల్ చెక్కడాలను మెచ్చుకుంటూ గుణిగాడు. కాని వాసన! లోపల గబ్బిలాల రెట్టల మరియు కుళ్ళిన వాసనతో నిండి ఉంది. చీకటి మూలల్లో గబ్బిలాలు రెపరెపలాడాయి మరియు పగుళ్లబారిన నేల పలకలపై పెద్ద ఉడుములు పాకుతున్నాయి. సాలిడ గూడాల ద్వారాలపై దట్టమైన తెరలా వేలాడుతున్నాయి. వారు కర్చీఫ్లతో ముక్కులు కప్పుకొని ప్రధాన హాలుగుండా నడిచారు. డానియల్ నేలను పరిశీలించాడు. దెయ్యం యొక్క ఏదైనా జాడ కోసం వెతుకుతున్నానాడు. సార్, ఇది చూడండి, మిస్ ప్యాటీ గుసగుసలాడింది. డానియల్ అటువైపు వెళ్లాడు. పడిపోయిన స్తంభం వెనుక భూగర్భంలోకి వెళ్లే మెట్లు దాగి ఉన్నాయి. డానియల్ మోకాళ్లపై కూర్చుని రాతి మెట్టుపై వేలుతో తాకాడు. అతను దానిని వెలుతురులో చూశాడు. ఇది చూడు ప్యాట్. ఏంటది సార్? ఈ కోట మిగిలిన భాగం అంగుళాల కొద్దీ దుమ్ము మరియు గబ్బిలాల మురికితో కప్పబడి ఉంది. డానియల్ సన్నగిల్లాయి. కాని ఈ మెట్లు? అవి శుభ్రంగా ఉన్నాయి. సాలిడ గూళ్ళు లేవు. దుమ్ము లేదు. గాలా? ప్యాటీ సూచించింది. కాదు. డానియల్ లేచి నిలబడ్డాడు. అడుగుజాడలు. ఎవరో తరచుగా ఇక్కడికి వస్తున్నారు. జీవించి ఉన్నవారు. డానియల్ మొదటి మెట్టుపై అడుగుపెట్టాడు. దెయ్యం ఏం దాచిపెట్టిందో చూద్దాం. హెచ్చరిక. ఆగండి దొరా, ఆగండి! డానియల్ ఆగిపోయాడు. ముత్తు మరియు డజను మంది గ్రామస్తులు ఆవరణలోకి పరిగెత్తారు. వారి ముఖాలు భయంతో పాలిపోయాయి. బయటకు రండి, ముత్తు వేడుకున్నాడు, చేతులు నలుపుకుంటూ. దయచేసి వెంటనే బయటకు రండి. మేము మరొక మరణాన్ని చూడకూడదనుకుంటున్నాం. మా గ్రామం ఇప్పటికే శపించబడింది. రాజును నిద్రలేపకండి. డానియల్ భయపడిన గ్రామస్తులను చూశాడు. ఆ తర్వాత తిరిగి ఆ చీకటి స్వరంగం వైపు చూశాడు. అల్లర్లు జరగకుండా వారిని దాటి వెళ్లలేనని అతనికి తెలుసు. సరే, డానియల్ వెనక్కి తగ్గుతూ అన్నాడు. మేము వెళుతున్నాం. వారు టెంటుకు తిరిగి వచ్చారు. కాని ఆ రాత్రి డిటెక్టివ్ డానియల్కు నిద్ర రాలేదు. అతను క్యాన్వాస్ పైకప్పు వైపు చూస్తూ పడుకున్నాడు. ఆ శుభ్రమైన మెట్ల చిత్రం అతన్ని వెంటాడింది. దెయ్యాలు నేల ఊడ్చవు అతననుకున్నాడు. కాని ఎవరు ఊడుస్తున్నారు?